నమస్తే. ఈ రోజు అయితే మనము సంగారెడ్డికి దగ్గరలో ఉన్న దిగ్వల్ అనే విలేజ్ అయితే రావడం జరిగింది. ఇక్కడ మన బ్రదరు ఘాజీ ఖాన్ గారు న్యూజిలాండ్ నుంచి ఈ షీఫ్ బ్రీడ్ తెచ్చి ఇక్కడ పెంచుతా ఉన్నారు. సో ఆ బ్రీడ్ ఏంది, ఇక్కడ పెంచడానికి గల కారణాలు ఏంది, ఆ తర్వాత దాని యొక్క స్పెసిఫికేషన్ ఏందనేది పూర్తి వివరాలు మనము మన బ్రదర్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. మన ఫామ్ పేరేంది, ఆ తర్వాత ఇన్ఫ్రా జీకే ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. ఓకే ఓకే. అయితే దీని యొక్క ఈ ఫామ్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఇక్కడ ఏమేమి పెంచుతారు అనేది ఒకసారి చెప్పండి. మా దగ్గర ఇది న్యూజిలాండ్ ఉన్నాయండి, ఇంకా మన బర్బరీ గోడ్స్ ఉంటాయి, ఇంకా మాది మల్బెరీ స్టిక్స్ మేము సప్లై చేస్తూ ఉంటాం, ఇంకా మన 4G బుల్లెట్, నేపియర్, అవిసా, హెజ్ లూసన్, ఆల్ఫా అన్ని గడ్డి రకాలు కూడా ఇస్తారు. దాంతో పాటు స్టిక్స్ కూడా ఫీడ్ కూడా అవే చేస్తారు మీరు? అవే ఇస్తామండి దీనికి. ఓకే. 4G బుల్లెట్ బ్రీడ్ అన్నారు కదా, ఏ బ్రీడ్ ఒకసారి చూపించండి. ఈ బ్రీడ్ ఇదే అండి. దీనికి మరినో చెప్తామండి. మెరినో, న్యూజిలాండ్ మరినో అంటే ఇది అక్కడ నుంచి మీరు ఇంపోర్ట్ చేశారు? ఎస్ అవునండి. ఈ చిన్న పిల్లర్ తెప్పిస్తున్నా నేను. ఆల్మోస్ట్ ఒక 30 days ఉండే, ఇప్పుడు కరెంట్లీ 9 months ఏజ్ ఉంది. అన్ని ఫీమేల్స్ అండి. అయితే అంటే ఇప్పుడు మన భారతదేశంలో చాలా రకాల బ్రీడ్స్ ఉన్నాయి కదా. అవునండి. అంటే ఆ బ్రీడ్ పెంచాలని ఎందుకు అనిపించింది మీకు? మరి దీనికి మనకి ప్రైస్ అనేది ఎక్కువ వస్తుంది, ఇది ఎగ్జాటిక్ బ్రీడ్ కదా. ఇంకొకటి దీనికి మన ఓల్డ్ సిటీ హైదరాబాద్ లో దీనికి డిమాండ్ ఎక్కువ ఉంటుంది, అందరు పెంచుకుంటూ దీనికి. అంటే ఇంట్లో కూడా పెంచుకోవడానికి పెంచుకోవడం చాలా బాగుంటది. అంటే కొంచెం పొట్టిగా ఉంటది, ఎక్కువ పెరగదు కదా. ఎక్కువ పెరగదు, ఇట్లా వెడల్పులో ఎక్కువ గ్రోత్ అవుతుంది ఈ షీప్ అనేది. వెయిట్ ఎక్కువ వస్తుంది అది? ఇది అప్ టు 150 kgs వెళ్తుంది అండి. చాలా వెయిట్ వస్తుంది. చాలా వెయిట్. మనకు బోర్ గోట్ ఉంటది అట్లా సేమ్ బోర్ గోట్ లాగానే వస్తుంది. ఒక మన డార్ఫర్ ఉంటుంది కదా, ఆఫ్రికన్ డార్ఫర్, ఆ బ్రీడ్ లోనే ఇది వస్తుంది మనకి, న్యూజిలాండ్ మరినో. అయితే దానికి ఎలాంటి వెదర్ కావాలి మరి? దీనికి మాక్సిమం మనకి 30 నుంచి 30 లోపే టెంపరేచర్ కావాలి. దీనికి 30 పైన అయితే తట్టుకోలేవు. కొద్దిగా మనం మంచిగా మెయింటైన్ చేస్తే అది మెయింటైన్ అవుతాయి. జాగ్రత్త. ఇక్కడైతే మరి ఎంత మాక్సిమం అయితే 35-40 పోతుంది. 40 కూడా పోతుంది, కానీ మేము మిస్ట్స్ అప్లై చేస్తాం, షేడ్ మీద రెయిన్ గన్స్ నడిపిస్తే టెంపరేచర్ కి ఎలాగో మేనేజ్ చేస్తారు. ఓకే. అయితే అన్న, ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ఏదైతే ఫామ్ స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాల? ఇది 2023లో మేము స్టార్ట్ చేస్తున్నామండి. ఇది ఆల్మోస్ట్ ఒక 3 years అయిపోయింది. ఎన్ని ఎకర్స్ లో ఇప్పుడు మనకు మొత్తం ఫీడ్? ఇప్పుడు ఇది 20 acres ల్యాండ్ అండి మాది. టోటల్ 20 acres ల్యాండ్ లో గ్రాసెస్ 4G కావచ్చు, 4G బుల్లెట్, మల్బెరీ, V1 మల్బెరీ, హెజ్ లూసన్, అవిసా ఇవన్నీ పెంచుతున్నారు. షీప్ కే ఇస్తున్నారు ఇవన్నీ? అవునండి, షీప్ కే ఇస్తున్నామండి. అచ్చా. అయితే ప్రధానంగా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఎన్ని రకాల బ్రీడ్స్ ఉన్నాయి? ఇప్పుడు మన దగ్గర న్యూజిలాండ్ మరినోస్ ఉన్నాయి, ఇంకా మన పఠాన్ కోట్ చెప్తారు దీనికి. ఇది అక్కడ వెళ్తున్నాయి కదా, దీనికి ఏదో కమ్ములు ఉన్నాయి, అవి దానికి పఠాన్ కోట్ అంటాం. పఠాన్ కోట్ రాజస్థాన్ కాదండి, అది జైసల్మేర్ కాశ్మీర్ ఉంటుంది కదా, కాశ్మీర్ అప్పుడు హిమాలయ దగ్గర, అది అక్కడ జాతి. అది టోటల్ కూడ్ లో ఉంటే జాతి, ఇది మొత్తం కూడ్ లో ఉంటది, కానీ ఇక్కడ మీరు సెట్ చేస్తున్నాం దానికి చేస్తున్నారు. ఓకే అట్లా. అయితే ఇప్పుడు మామూలుగా ఈ షెడ్ చాలా మంచిగా కట్టిండ్రు, నీట్ గా కట్టిండ్రు. ఇది మామూలుగా ఎంత బై ఎంత ఉంది, ఆ తర్వాత ఎంత వరకు ఖర్చు వచ్చింది? ఇది మనకి 70/40 అండి. ఇది 70/40, 75/40. ఎంత వరకు ఖర్చు వచ్చింది మొత్తం దీనికి? ఒక అప్రాక్స్ ఒక 10 lakhs దాకా వచ్చింది మొత్తం. 10 lakhs. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు ఎలివేటెడ్ చేశారు కదా. అవునండి. చాలా చిన్నగా అంటే సరిపోయేటట్టు ఎలివేటెడ్ చేశారు. అవునండి. ఈ ఎలివేటెడ్ కి ఎంత ఖర్చు ఉంటుంది? ఇది ఎలివేటెడ్ కి స్పెషల్ గా మనం తీసుకుంటే ఇది మనకి ఒక, అయితే మాది సెల్ఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్చువల్లీ, మాది సెకండ్ కంపెనీ అదే. అయితే మనకి ఇది ఒక అప్రాక్సిమేట్లీ ఒక 55,000 లో తయారైపోయింది. అంటే ఇది మీరే తయారు చేసుకున్నారు ఇక చెక్కలతో? అవునండి. ఇది వచ్చేసి మనకు సాధారణ కింద. ఎస్ అవునండి, మొత్తం మేమే సెల్ఫ్ చేసుకున్నారు మీరు? అవునండి. సో ఇదన్నమాట. స్ట్రక్చర్ కూడా చాలా మంచిగా ఎలివేటెడ్ షెడ్ అయితే వేయడం జరిగింది. సో ఒక 10 వరకు ఉన్నాయి కాబట్టి ఇవి విదేశీ బ్రీడ్ అనేది వాటికి సరిపడేటట్టు వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే మొత్తం ఓవరాల్ చూసుకున్నట్లయితే ఒక 10 లక్షల వరకు షెడ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ల్యాండ్ వచ్చేసి ఒక 20 ఎకరాల వరకు గ్రాసెస్ పెంచుతూ ఉన్నారు. సో గ్రాస్ కూడా మీకు షీప్కు కావచ్చు, గోట్కు కావచ్చు, సో ఎలాంటి గ్రాస్ అవసరం ఉన్నా వీళ్ళకు కాంటాక్ట్ అయితే వీళ్ళైతే మీకు ఆర్టీసీ కార్గో కావచ్చు, నవత ట్రాన్స్పోర్ట్, క్రాంతి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తాం. ఇప్పుడు ఏపీ, తెలంగాణ, కర్ణాటక అవునండి, మొత్తం పంపిస్తాం. ఓకే. మీ కాంటాక్ట్ నంబర్ చెప్పండి, మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి. 799-359-3561.
ఓకే, ఈ నంబర్కి కాల్ చేస్తే ఇంకా ఆర్డర్ పెట్టుకోవచ్చు. ఆర్డర్ పెట్టేస్తే సేమ్ డే డిస్పాచ్ చేపిస్తాం. మాక్సిమం పొద్దున రోజు కాల్ చేస్తే సేమ్ డే డిస్పాచ్ చేపిస్తాం. ఓకే ఓకే. ఇప్పుడు అవే బ్రీడ్, అది మేకల బ్రీడ్? ఇది మనకి బర్బరీ చెప్తామండి దీనికి. బర్బరీ ఇది కూడా పొట్టి జాతిలోనే వస్తుంది, కానీ ఇది పిల్లలు ఎక్కువ ఇస్తుందండి. ఓకే, మనకి ఒక మేక వచ్చేసి ఒకటేసారి 3 పిల్లలు 4 పిల్లలు ఇస్తుంది. హైయెస్ట్ రికార్డ్ వెళ్ళి 6 పిల్లలు ఇస్తుంది. 6 పిల్లలు కూడా ఇస్తుంది. సో నేనైతే ఫస్ట్ టైం వింటున్నా ఒక మేక వచ్చేసి 5-6 పిల్లలు ఇస్తుంది. 5-6 పిల్లలు అయితే మనకు నల్ల మేకలు అంటాం కదా, ఉస్మానాబాద్ అంటాం. సో అదైతే మా అయితే 1-2 ఇస్తుంది. ఇవైతే మనకు బర్బర్ అని చెప్తా ఉన్నారు. ఇవైతే మనకు 4-5-6 వరకు కూడా ఇస్తాయని చెప్తాను. పొట్టిగా ఉంటాయి. ఆ తర్వాత మన ఇంట్లో కూడా పెంచుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఇది 5 నెలలు. ఇది 5 నెలలు. ఇది 5 నెలలు. ఇది అయినా చిన్నగానే ఉంది. అంటే ఇంత ఇక షోక్ కోసం పెంచుకుంటారు సిటీలో ఉన్న ఎగ్జాటిక్స్. ఇది ఎగ్జాటిక్ యానిమల్స్. అవునవునవును అట్లా. సో చూసుకోవచ్చు, చాలా ముద్దుగా ఉంటాయి అనమాట. మనం ఇంట్లో పిల్లలతో ఆడుకుంటా ఇంట్లో పెంచుకోవడానికి చాలా బాగుంటుంది. సో ఇదే అనమాట. ఇట్లా కొన్ని మంచి బ్రీడ్స్ అయితే మన బ్రదర్ అయితే పెంచుతా ఉన్నారు. ఈ బ్రీడ్స్ గురించి తెలుసుకోవాలన్నా కూడా బ్రదర్కి కాల్ చేయండి. సో చాలా మంచి సమాచారం అయితే మన బ్రదర్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.